హలో అండి, మీకోసం ఒక చక్కని కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపరేషన్ థియేటర్. ఆకుపచ్చ అక్షరాల బోర్డ్, దానిపైన ఎరుపు రంగు బల్బ్ వెలుగుతూ ఆరుతూ లోపల జరుగుతున్న శస్త్రచికిత్స విజయావకాశాలకు సంకేతంగా, ఆ శస్త్రచికిత్స జరుగుతున్న వ్యక్తి గుండె స్థితికి చిహ్నంగా రెడ్ బల్బ్. బయట కూర్చున్న 42 కిరణ్, 6 గాయత్రి బల్బు వైపు ఆందోళనగా చూస్తున్నారు. నాన్నా! గాయత్రి పిలుపుతో ఉలిక్కిపడి చూశాడు కిరణ్. అమ్మ మంచిది కాదా? బిడ్డ ప్రశ్నకి మరోసారి ఉలిక్కిపడ్డాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం. చాలా మంచిది జవాబిచ్చాడు కిరణ్. మరి మన ముగ్గురిలో అమ్మకి ఇలా ఎందుకైంది? స్ట్రెస్, వర్క్ లోడ్ పెరిగింది కదా. నువ్వు స్కూల్కి, నేను ఆఫీస్కి వెళ్లే ముందు, వెళ్ళిన తర్వాత, వెళ్ళొచ్చాక బండెడు చాకరీ అమ్మ ఒక్కతే చేస్తుంది కదా చెప్పాడు కిరణ్. ఉన్నట్టుండి ఈ సమయంలో గాయత్రి ఆ ప్రశ్నలు ఎందుకు అడిగిందో అర్థం కాలేదు కిరణ్కి. కానీ అతని అంతరంగం పసిగట్టింది. అందుకే అది కిరణ్తో ఆచితూచి సమాధానాలు ఇప్పించింది. అమ్మకి వర్క్ లోడ్ ఎందుకు పెరిగింది నాన్న? గాయత్రి ప్రశ్నలు ఆగలేదు. కారణం నీకు తెలుసు. పని వాళ్ళందరూ మానేశారు కదా. పని వాళ్ళు ఎందుకు మానేశారు? ఈసారి సమాధానం చెప్పటానికి కిరణ్కి ఇబ్బంది అయింది. అంతరాత్మ కూడా మౌనం వహించింది. చెప్పు నాన్న, గాయత్రి రెట్టించింది. అది వాళ్ళ ఇష్టం. నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. ఏదో నచ్చ చెప్పాలని నోరు విప్పిన కిరణ్తో నిజమే చెప్పింది అంతరాత్మ. అయినా ఈ సమయంలో ప్రశ్నలేంటి? టెన్షన్ పడకు, అమ్మకి ఏం కాదు. కూతుర్ని సముదాయిస్తూ దగ్గరకు తీసుకున్నాడు కిరణ్. తండ్రి గుండెలపైన తలవాల్చి కళ్ళు మూసుకుంది గాయత్రి. ఆమె జ్ఞాపకాలు కొన్ని నెలల వెనక్కి వెళ్ళాయి. మూసిన కళ్ళ ముందు గతం కనిపించింది. మేడం, మేడం! కొత్త పిలుపుకి ఇంట్లోంచి బయటికి వచ్చింది 33 ఇంటి యజమానురాలు. ఎదురుగా 25 యువతి. ఆమెని పైనుంచి కిందకి చూసింది. తెల్లని నాజూకైన శరీరం, మంచి చీర కట్టింది, పెద్ద జడ, తల్లో పూలు, నుదుట బొట్టు, నిండుగా విచ్చుకున్న తెల్ల గులాబీలా ఉంది. పని మనిషి కావాలని తెలిసి వచ్చాను మేడం అంది ఆ యువతి. చక్కటి తెల్లని పలువరస తలుక్కుమంది. చదువుకున్న యువతిగా మంచి భాష. కిరణ్ సార్ రమ్మన్నారా నిన్ను? ఆమె వాళ్ళకని చూస్తూ అనుమానంగా అడిగింది యజమానురాలు. ఆయనెవరు మేడం? అర్థం కానట్లు అడిగింది యువతి. మా ఆయనగారు, దీర్ఘం తీసింది యజమానురాలు. కాదు మేడం, అదే వీధిలో పనిచేసే సుబ్బమ్మ పిన్ని చెప్పింది అని చెప్పిందామె. చదువుకున్నావా? ఇంటర్ పాస్ అయిన మేడం. ఏం పేరు? మంగతాయారు. ఆ సమాధానానికి ఉలిక్కిపడింది యజమానురాలు. హాల్లో ఉన్న కిరణ్, గాయత్రి కిస్సుక్కున నవ్వబోయి ఆపుకోటాన్ని ఓరగా గమనించింది. నువ్వు ఇంట్లో పనిచేయటానికి పనికిరావు, ఇంటర్వ్యూ పూర్తయిన ధోరణిలో అందామే. అదేంటి మేడం? కనీసం నేను ఎందుకు పనికిరానో తెలుసుకోవచ్చా మేడం? అయోమయంగా అడిగింది యువతి. నువ్వేమో ఎర్రగా బుర్రగా దోర జాంపండ్లో ఉన్నావు, పైగా ఇంటర్. మేడం సార్ అని నైస్గా తీయగా మాట్లాడుతున్నావు. మా ఇంట్లో చిలుకలు, గండు చీమలు ఉన్నాయి. ఏ చిలకో జామ పండును చిలక్కొట్టొచ్చు. రోజు బెల్లం ముక్కను చూస్తూ ఉంటే ఏ చీమకైనా చప్పరించాలనిపిస్తుంది. నీ మంచికే చెప్తున్నాను, వేరే ఇల్లు చూసుకో. మరో మాటకి తావివ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది యజమానురాలు. ముసలోళ్లతో వేగే కంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నాడు కిరణ్. ఎవరికి బాగుండేది? మీకా? మీకు బాగానే ఉంటుంది. ఉప్పు కారం తినేవాళ్ళం. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. కూతుర్ని చూసి పొదుపుగా సమాధానమిచ్చింది. అయినా ఇప్పుడు నీ పేరు మంగతయారు కాదు కదమ్మా, మ్యాగీ అని మార్చుకున్నావు కదా. ఆ ఆంటీని పనిలో పెట్టుకుంటే ఏమవుతుంది? అమాయకంగా అడిగింది గాయత్రి. ఏదో రోజు కొంప కొల్లేరవుతుంది. నువ్వు దాన్ని ఆంటీ అంటావు, అది నిన్ను స్వీటీ అంటుంది. నువ్వు మీ నాన్న కలిసి దాన్ని పిలుస్తున్నారో నన్ను పిలుస్తున్నారో తెలియక చావాలి. కర్మ. దాని పేరు నా పేరు ఒకటే అని తెలిస్తే దానికి చులకనైపోను. మూతి ముడిచింది మంగతయారు అలియాస్ మ్యాగీ. వారం తిరక్కముందే పెంటమ్మని పనిలో పెట్టుకుంది మ్యాగీ. శూర్పణఖకి చెల్లిలా, తాటకికి తల్లిలా ఉండే పని మనిషి కోసం పని కట్టుకుని ప్రయత్నించిన ఫలితం లేక చివరికి కారు నలుపులో ఉన్న 45 పెంటమ్మతో సరిపెట్టుకుంది. అది కూడా చేసుకుని ఓపిక సన్నగిల్లి రాజీ పడింది. అయినా ఎప్పుడూ పెంటమ్ని విసుక్కోవటం, కసురుకోవటమే. ఆ అవమానం భరించలేక పని మానేయాలనుకుంది పెంటమ్మ. అదే విషయాన్ని ఆ ఇంటి వాచ్మెన్ రామయ్యకి చెప్పుకుని బాధపడింది.
రామయ్య చెప్పిన ఓదార్పు మాటల్లోని నిజాన్ని గ్రహించిన పెంటమ్మ మనసు మార్చుకొని ఆ ఇంటిలో స్థిరపడిపోయింది. అక్క, మ్యాగీ అక్క, చాకలి నాగమణి పిలుపుకి బయటికి వచ్చింది మంగతాయారు. ఎందుకు పిలిచిందో కూడా వినకుండా ఆమె పైన విరుచుకుపడింది. ఏయ్, నన్ను అక్క అని పిలవద్దన్నానా? మేడం అని పిలువు, లేకపోతే పని మానేసి వెళ్ళిపో, హెచ్చరించింది మంగతాయారు. క్షమించండమ్మా, ఏం చేసేది, మేము సిత్తూరోళం, ఇట్టే పిలుచుకోవటం మాకు వాడిక. ఒక్క తూరిగా మార్చుకునే దానికి సానా కట్టం కదా మేడం. ఇంకో తూరి అట్టా పిలసను, సరే గాని గొడ్డలేస్తే బకెట్లో నానబెట్టుకుంటా మేడం. వివరణ, క్షమాపణ, పిలిచిన పని అన్నీ కలిపి చెప్పింది నాగమణి. మంగతాయారు కొరకొర చూస్తూ బట్టల కోసం లోపలికెళ్ళింది. ఆదివారం. ఇంటి వెనుక దుప్పట్లను ఉతుకుతోంది నాగమణి. వంగి దుప్పట్లను బండకేసి కొడుతోంది. ఆమెకు ఎదురుగా కొద్ది దూరంలో రామయ్య, కిరణ్ మొక్కల పనిలో నిమగ్నమై ఉన్నారు. వంటగదిలోంచి ఆ దృశ్యం చూసిన మంగతాయారు విసురుగా నాగమణి దగ్గరకొచ్చింది. రోజంతా ఇక్కడే టైంపాస్ చేస్తావా? ఆ పనాపి ముందు వాషింగ్ మిషన్లో ఉన్న బట్టల సంగతి చూడు పో, కోపంగా అరిచింది. పిడుగుపడ్డట్లు భయపడ్డ నాగమణి క్షణంలో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ పని రామయ్య చూసుకుంటాడు, మీరు లోపలికి నడవండి. కిరణ్ వైపు ఉరిమి చూసింది మంగతాయారు. భార్య స్వరంలోని తేడాని గుర్తించిన కిరణ్ మౌనంగా లోపలికెళ్ళిపోయాడు. మంగతాయారికి అకారణంగా ఎందుకు కోపం వచ్చిందో, చేస్తున్న పని మానిపించి ఎందుకు వెళ్ళగొట్టిందో నాగమణికి, కిరణ్కి అర్థం కాలేదు. అర్థమైంది ఒక్కరికే. అర్థమైన ఆ కళ్ళల్లో ఒకలాంటి వెలుగు. మరో రోజు బట్టలు ఇస్త్రీ చేస్తూ కిరణ్ కాటన్ చొక్కా జేబు దగ్గర ఓ దారపు పోగు గమనించింది నాగమణి. దాన్ని నోటితో తెంచే ప్రయత్నం చేసింది. అది చూసిన మంగతాయారు ఉగ్రరూపం దాల్చింది. నాగమణి చెంప చెల్లుమనిపించింది. జేబు మీద నిప్పులు పెడుతున్నావా? గుండెల్లో నిప్పులు రాజేస్తున్నావా? దరిద్రపుదానా అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది మంగతాయారు. నాగమణి బెక్క చచ్చిపోయి బిగుసుకుపోయింది. ఇంకో రోజు జ్యూస్ తాగుతున్న గాయత్రి చేతిలోంచి గ్లాస్ జారి కింద పడి ముక్కలైంది. హాల్ అంతా చిందరవందరగా పడి ఉన్న గాజు ముక్కలను ఎత్తి ఫ్లోర్ను తుడిచే పనిలో ఉంది పెంటమ్మ. కిరణ్ సోఫాలో కూర్చొని ఎక్కడెక్కడ గాజు పెంకులు ఉన్నాయో పరీక్షగా చూస్తున్నాడు. గ్లాసు పగిలిన శబ్దానికి హడావిడిగా పూజ ముగించుకున్న మంగతాయారు హాల్లోనికి వచ్చింది. సోఫాలో కిరణ్, కింద పెంటమ్మ ఉండటం ఆమె కంటపడింది. ఆ దృశ్యం ఆమెకి అస్సలు నచ్చలేదు. ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. పెంటమ్మ జుట్టు పట్టుకుని పైకి లేపి చాచిపెట్టి గట్టిగా చెంపపైన కొట్టింది. హాల్లోకి, బెడ్రూమ్లోనికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? పో బయటికి, సెవింగిలా గర్జించింది మంగతాయారు. ఏడుస్తూ బయటికి పరుగు తీసింది పెంటమ్మ. పాపం పెంటమ్మదేం తప్పులేదు మ్యాగీ, నువ్వొచ్చే వరకు ఆలస్యమవుతుందని కిరణ్ మాట పూర్తి కాకముందే అతని వైపు మింగేసేలా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంగతాయారు. పెరట్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది పెంటమ్మ. రామయ్య ఓదార్పుతో ఎప్పటికో కాని తేరుకోలేదామె. ఆ రోజు గాయత్రిని ఇంటికి తీసుకురావటానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాడు రామయ్య. సరదాగా తన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళమని చెప్పింది గాయత్రి. పసిబిడ్డ ముచ్చట చూసి రామయ్య మెత్తబడ్డాడు. అతని భుజం పైన అటోకాలు ఇటోకాలు వేసి అతని తలను పట్టుకొని కూర్చుంది గాయత్రి. అలాగే ఇంటివైపు నడిచాడు రామయ్య. వచ్చేపోయే వాహనాలు, పరిసరాలు చూస్తూ గాయత్రి ఎంతో సంబరపడింది. ఇల్లు దగ్గరికి వచ్చాక గాయత్రిని కిందకి దింపేయాలని అనుకున్నాడు రామయ్య. కానీ అప్పటికే బిడ్డ రావటం ఆలస్యం కావటంతో రోడ్డుపైకి వచ్చింది మంగతాయారు. దూరంగా గాయత్రిని ఎత్తుకొని వస్తున్న రామయ్య కనిపించాడు. బుద్ధుందా నీకు? రోడ్డు మీద ఆ వేషాలేంటి? లేబర్ బుద్ధులు, లేబర్ అలవాట్లు. పాపను కిందకు దించు, ఇంకోసారి ఇలా చేస్తే తాట తీస్తా అంటూ రోడ్డు మీదే కోపంగా ఊగిపోయింది. గాయత్రి పుట్టినరోజు. పట్టులంగా పట్టు జాకెట్లో ముద్దుగా ఉంది. కేక్ కటింగ్ పూర్తయింది. గాయత్రి సంతోషాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు రామయ్య. అదే వీధిలో ఉన్న స్నేహితురాల్ని భోజనానికి ఆహ్వానించడానికి బయటికి వెళ్ళింది మంగతాయారు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న గాయత్రి తోట పనిలో ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళింది. రామయ్యకి ప్రేమగా లడ్డూ తినిపించింది. రామయ్య కళ్ళు తృప్తితో వెలిగిపోయాయి. అందరూ నాకు బహుమతులు ఇచ్చారు, నువ్వేమీ ఇవ్వవా? బొంగమూతి పెట్టి అడిగింది గాయత్రి. అయ్యో నిజమే కదా, యాద్ మరిసిన, మాఫ్ చేయి బిడ్డా. అచ్చే ఏడు నీ పుట్టినరోజుకి ఈ తాత నీకు మంచి ఇనాం ఇస్తాడు, మాట ఇస్తున్నా బిడ్డా. గాయత్రి చేతిలో చెయ్యి వేసి ప్రేమగా ప్రమాణం చేశాడు రామయ్య. ఓ పిచ్చి తాత, అచ్చే ఏటి ముచ్చట ఇప్పుడెందుకే?
గీ మనవరాలికి ఓ ముద్దీరాదే ప్రేమగా అడిగింది గాయత్రి. రామయ్యలో వాత్సల్యం ఉప్పినయింది. ప్రేమ వరద ముంచెత్తింది. కోటి దీవెనలు కలబోసి గాయత్రి నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టాడు. గాయత్రి కూడా రామయ్యకు ముద్దు పెట్టింది. హాల్లోంచి ఆ దృశ్యం చూసిన కిరణ్ కళ్ళు చెమర్చాయి. సరిగ్గా అప్పుడే తిరిగొచ్చింది మంగతాయారు. గాయత్రిని విసురుగా పక్కకి లాగి రామయ్య గుండె మీద బలంగా తన్నింది. కూర్చుని ఉన్న రామయ్య అలాగే వెల్లకిల దబ్బుమని వెనక్కి పడ్డాడు. హౌ డేర్ యూ టు కిస్ మై చైల్డ్, చంపేస్తాను రాస్కెల్. ఆవేశంతో ఆడపుల్ల ఊగిపోయింది మంగతాయారు. ఒక్క ఉదుటున పరిగెత్తుకు వచ్చిన కిరణ్ మంగతాయారు చేయి పట్టుకొని వెనక్కి లాగాడు. దిస్ ఈజ్ టూ మచ్. ఇప్పుడేమైందని? తండ్రి లాంటి వాడిపైన ఆపండి. అతను మీకు గొప్ప ఏమో, నాకు పనివాడే. పనివాడు పనివాడిలాగానే ఉండాలి. హద్దు మీరితే చీరేస్తా. భద్రకాళ్ళ కళ్ళు ఎర్ర చేసింది. పనివాడైతే పసిబిడ్డని ముద్దు పెట్టుకోకూడదా? కోపంగా అడిగాడు కిరణ్. మూర్ఖంగా మాట్లాడకండి. అతను పనివాడే కాదు, మగాడు. కన్న తండ్రి కూతురి విషయంలో హద్దుల్లో ఉండాలి. రోజులు ఎలా ఉన్నాయి? ఎంతమంది పసిమొగ్గల్ని చిదిమేస్తున్నారో వినడం లేదా? చేతులు కాలాక చేసేదేముండదు అంటూ రామయ్య వైపు తిరిగింది. ఇంకొక్క క్షణం కూడా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. పో బయటికి, కోపంగా అంది మంగతాయారు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వయసు మళ్ళిన మనిషిని అనుమానిస్తున్నావా? 25 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న రామయ్యను వెళ్ళిపోమంటున్నావా? కోపంగా అన్నాడు కిరణ్. మీ అలసి చూసుకుని వాడు మొన్న గాయత్రిని ఎత్తుకున్నాడు. ఈరోజు దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. రేపు ఇంకేం చేస్తాడో? నాకు టెన్షన్ వద్దు. ఒకే ఒక్క గంటలో వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, హెచ్చరించింది మంగతాయారు. ఆ మాటకి వేగంగా పైకి లేచిన రామయ్య మంగతాయారు కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా, నన్ను తిట్టు, కొట్టు, చంపు, ఇల్లు వదిలి వెళ్ళమని మాత్రం అనకు తల్లి. మీ ముగ్గురిని ఈ ఇంటిని చూడకుండా ఉండలేను తల్లి, బతకలేను తల్లి. నన్ను మాఫ్ చేయి తల్లి. నన్ను ఈ ఇంటికి దూరం చేయకు తల్లి, బోరుమని ఏడ్చాడు రామయ్య. రామయ్య పట్టుకున్న కాళ్ళను విదిలించి పక్కకి జరిగింది మంగతాయారు. చివరిసారిగా చెప్తున్నాను, వీడు ఈ ఇంట్లో ఉంటే నా మీద ఒట్టే అంటూ ఒట్టు పెట్టుకుంది. కిరణ్, గాయత్రి, నాగమణి, పెంటమ్మ, రామయ్య ఒక్కసారిగా నివ్వెరపోయారు. రామయ్య ఇంకా ఆలస్యం చేయలేదు. తనకు నివాసంగా ఇచ్చిన స్టోర్ గదిలోనికి వెళ్ళి తన బట్టల్ని సంచిలో కుక్కుకొని బయలుదేరాడు. కన్నీళ్లతో ఆ ఇంటిని, ఆ ఇంటి సభ్యుల్ని, అక్కడి పనివాళ్ళను చూస్తూ తడబడుతున్న అడుగులతో ఆ ఇంటి గేట్ దాటాడు రామయ్య. ప్రమాదంలో అందరినీ పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన రామయ్య 25 ఏళ్ల ముందు కిరణ్ ఇంట్లో పనికి కుదిరాడు. అతనే వాచ్మ్యాన్, అతనే తోటమాలి, అతనే నౌకర్, అతనే కిరణ్ కుడిభుజం, అతనే పనివాళ్లకు మేస్త్రి, నమ్మిన బంటు, అన్నీ అతనే. ప్రహరీ లోపల స్టోర్ గదిలో ఉంటూ క్షేత్రపాలకుళ్ళ ఆ ఇంటిని కాపాడుతున్న రక్షకుడు రామయ్య. అతని నిష్క్రమణతో ఆ ఇల్లు కలతప్పింది. పెంటమ్మ పని మానేసి వెళ్ళిపోయింది. ఆ వెనకాలే నాగమణి కూడా. కిరణ్ ఎంత ప్రయత్నించినా కొత్త పనివాళ్ళు దొరకలేదు. ఆ ఇల్లన్న మంగతయారన్న హడలిపోతున్నారు. లంకంత ఇంట్లో బండిడి చాకరీ మంగతయారు పైన పడింది. నెలలోపే మంగతయారు ఆరోగ్యం పాడైంది. హాస్పిటల్కి తీసుకెళ్లిన కిరణ్కి గుండె పగిలి ఊహించని వార్త తెలిసింది. మంగతాయారు ఆయుష్ ఇంకో 2 నెలలే అని తెలిసి కృంగిపోయాడు. ఆమెను దక్కించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాడు. అందులోని చివరి ప్రయత్నమే లోపల జరుగుతున్న శస్త్రచికిత్స. ఆపరేషన్ పూర్తి కావటానికి ఇంకా చాలా సమయం పడుతుంది. మీరు ఎదురుగా ఉంటే ఆందోళన పడతారు. మిమ్మల్ని వెయిటింగ్ హాల్లోకి పంపమని డాక్టర్ చెప్పారు. అక్కడికి వెళ్ళి కూర్చోండి. నర్స్ మాటలకి కిరణ్, గాయత్రి అక్కడి నుంచి లేచారు. వెయిటింగ్ హాల్లోనికి వెళ్ళి కూర్చున్నారు బిక్కుబిక్కుమంటూ. వెయిటింగ్ హాల్లో కూర్చున్న కిరణ్, గాయత్రి తమ దగ్గరికి వచ్చిన 3 వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయారు. ఆ 3 నాగమణి, పెంటమ్మ. పెంటమ్మకి ముందు పనిచేయటానికి వచ్చిన మంగతాయారు. వాళ్ళ చేతుల్లో భోజనం క్యారేజీలు, నీళ్ల బాటిల్స్, ఫ్లాస్క్, పళ్ళు. మీరేంటిలా? నమ్మలేనట్లు అడిగాడు కిరణ్. అలా అడుగుతారేంటయ్య గారు? అమ్మగారికి ఆపరేషన్ కదా. తమరు మగోరు, పాప చిన్నది, కూసింత పక్కనుంటే మంచిదని పెంటమ్మ వినయంగా చెప్పింది. అవును సార్, ఎట్లేదన్నా మీ ఉప్పు తిన్నోళ్ళం. ఇట్టా మాదిరి కట్టం వచ్చినప్పుడు మీతో ఉంటే మాకు నెమ్మదిగా ఉంటుంది సార్. నాగమణి. మంగతయ్యారు మొహంలో కూడా అదే భావం. మీకెవరికి అమ్మగారి మీద కోపంగా లేదా? ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. గాయత్రి కళ్ళల్లో కూడా అదే ప్రశ్న. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.
అమ్మగారు సీటికి మాటికి సిరుబురులాడి తిట్టడం కొట్టడం మొదలెట్టాక మాకు కోపం వచ్చిన మాట నిజమే అయ్యగారు. ఆ రోజు పాప జ్యూస్ గ్లాస్ పగిలినప్పుడు, నన్ను జుట్టుపట్టి లాగి కొట్టినప్పుడు, ఇంట్లోనికి ఎందుకు వచ్చావని నిలదీసినప్పుడు నేనేమైనా దొంగనా ఇంకేమైనానా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చానయ్య గారు. అట్టాంటి మాటలు పడుతూ ఆడే పడుండే కంటే వేరే ఇంట్లో పని చూసుకోవడం మంచిదనిపించింది అయ్యగారు అంది పెంటమ్మ. మరెందుకు వెళ్ళిపోలేదు అన్నట్లు చూశాడు కిరణ్. ఆ రోజు రామయ్య చెప్పిన మాటలు విన్నాక నాకు అమ్మగారి మీద కోపం పోయింది అయ్యగారు. బోలెడంత ప్రేమ అభిమానం కలిగాయి చెప్పింది పెంటమ్మ. రామయ్య ఏమన్నాడు మెల్లగా అడిగాడు కిరణ్. రామయ్య మాటలు గుర్తు చేసుకుంది పెంటమ్మ. పిచ్చిదానా, అమ్మగారు అమ్మోరు లెక్క. ఇంతకుముందు పనోళ్ళు ఇంట్లోనికి సుత్తా వెళ్ళేటోళ్ళు. ఓసారి ఇంట్లో అయ్యగారి ఉంగరం పోయింది. గప్పుడు పనిలో ఉన్న పోరిని అనుమానించి తిట్టి కొట్టి ఎల్లగొట్టింది అమ్మ. 10 దినాలైనాక సోఫా సందులో ఉంగరం దొరికింది. ఆ దినం ఆ పోరిని కొట్టి ఎల్లగొట్టినందుకు అమ్మగారు మస్తు బాధపడింది. దినమంతా దిండి దినలే. గట్లాంటి అపార్థాలు జరగొద్దని ఆ దినం సంధి పనోళ్ళని ఇంట్లోనికి రానిచ్చుడు బందు పెట్టిండ్రు. అమ్మగారి మాటే కరుకు, మనసు ఎన్నలెక్క. పెంటమ్మ ద్వారా రామయ్య మాటలు విన్న కిరణ్ మొహం బాధలో కూడా వెలిగిపోయింది. అవును సార్, అంగి తోమినప్పుడు నన్ను మేడం కొట్టిన ఆ పొద్దు నేను కూడా అట్లే అనుకుంటుని సానా బాధపడితి. పెంటమ్మ మాదిరి పని నిలిచిపోయి యాడికైనా పూడుస్తామనుకుంటుని, కానీ నన్ను కూడా రామయ్య తాతే యాడికి రాపోయేది అని అడ్డం పడినాడు వివరించింది నాగమణి. కిరణ్, గాయత్రి నాగమణి వైపు ఆసక్తిగా చూశారు. నాగమణి కూడా రామయ్య మాటలు గుర్తు చేసుకుంది. చూడు నాగమణి, అమ్మగారికి నీ మీద కోపం కాదు, అయ్యగారి మీద ప్రేమ, తన సంసారం మీద జాగ్రత్త. ఎంతైనా మీరంతా ఒకే వయసోళ్ళు. పనులు చేసుకునే మనకి సోకులు జాగ్రత్తలు తెలియకపోయాయి. పెయి మీద బట్ట ఏ తీరుగా ఉందో చూసుకునే సోయి కూడా ఉండదు. అది మనసులో చెడ్డ ఆలోచన లేకపోయినా గట్లాంటివి చూసినప్పుడు అయ్యగారికి ఏడ కన్ను పడుతుందో, ఏడ మనసు అదుపు తప్పుతోదని భయం. అందుకేగా దినం నువ్వు బండ మీద బట్టలు బాదినప్పుడు పెంటమ్మ బాబుగారి ముందు కూసొని నేల ఊడ్చినప్పుడు అమ్మగారు తట్టుకోలేకపోయిండ్రు. నువ్వు అయ్యగారి అంగీ జేబు మీద దారం కొరికితే గది అయ్యగారి గుండెని తాకినట్లేనని అమ్మగారు విలవిల్లాడిపోయిండ్రు. అది అమ్మగారి భయం, జాగ్రత్త. మేడం మనసు సానా గొప్పది. మేడం పెళ్లి రోజు వస్తే గరీబోల ఆశ్రమంలా అన్నదానం పెట్టుడు, సర్కారు దవాఖానాల పాలు పండ్లు పంచుడు, మోగ పిల్లలకి కండ్లు లేని పిల్లలకి పుస్తకాలు కొత్త బట్టలు ఇచ్చుడు, గిట్లాంటి పనులు మస్తు చేస్తుంది. గిదంతా 10 ఏండ్ల సంధి నాకెరుక. అట్లాంటి గొప్ప తల్లి సల్లగుండాలే, మనం మెల్లగుండాలే. ఎందుకో గరీబోళ్ళకి మంచి జరగాలే. మరోసారి రామయ్య మాటలు విన్న కిరణ్, గాయత్రి కళ్ళు మెరిశాయి. రామయ్య తాత ఈ మధ్య నాకు రైతు బజార్లో కలిశాడు సార్. తాత మానేసిన పనిలో నన్ను చేరమని చెప్పాడు. పని మానేసినందరినీ మళ్ళీ పనిలో చేరమంటున్నావు, మరి నువ్వు కూడా అలాగే చేరొచ్చు కదా. నీకేం మాయరోగం తాత అని చనువుగా అడిగాను. దానికి తాత ఏమన్నాడో తెలుసా సార్? మీ అందరి సంగతి వేరు, నా సంగతి వేరు. నేను ఇంట్లోకి రాకుండా అమ్మగారు ఒట్టు పెట్టుకున్నారు. కాబట్టి అమ్మగారి పానాల కోసం నేను దూరంగా ఉండాలి అన్నాడు సార్. నాగమణికి చెప్పినట్లే అమ్మగారి ప్రాణం ఆ కుటుంబానికి, పేదవాళ్ళకి చాలా అవసరమని చాలా బాధపడుతూ అన్నాడు సార్. కళ్ళ నీళ్లు పెట్టుకున్నది మంగతాయారు. ఒక్క మాట నిజమయ్య గారు, రామయ్య తాత చెప్పినట్లు ఆ అమ్మకి పనోళ్ళ మీద పగ, కోపం కాదు. ఇంటాయన్నీ సంసారాన్ని కాపాడుకోవాలని మరుల జాగ్రత్త పడుతుంది అంది నాగమణి. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికి తెలుస్తుంది అయ్యగారు. అమ్మగారు సానా మంచారు. మా అందరికీ ఎప్పుడు వన్నం టిఫినీలు పెట్టినా ఏడిగా పెట్టారే గాని సల్లారినవి సద్దన్నాలు పెట్టలేదు, పాత బట్టలు ఎట్టలేదు. ఏ పండగలు వచ్చినా కొత్త బట్టలే ఎట్టేది మహాతల్లి అంది పెంటమ్మ. పెద్ద మాటలు అంటున్నానని అనుకోకపోతే ఒకటి చెప్తాను సార్. ప్రవచనాలు చెప్పేవాళ్ళు కోపంగా అరుస్తూ చెప్తే బాగుండదు సార్. అలాగే పోలీసోళ్ళు మెత్తగా మర్యాదగా ఉంటే పని నడవదు. అమ్మగారు తన కాపురం చుట్టూ తన కోపంతో కంచె వేసుకున్నారు. తన మాటలతో గోడ కట్టుకున్నారు. నిప్పులు చెరుగుతూ సంసారం చుట్టూ అగ్నిగుండాల్ని రక్షణగా పెట్టుకున్నారు. మేడం గయ్యాలుగా కనిపించినా అది మేడం గారి గడుస్తనం సార్. తన ఇంటిని కాపాడుకోవడానికి తన తాను గయ్యాలుగా మార్చుకున్నారు. అది కూడా ఒక రకమైన త్యాగమే సార్. మేడం గారి మనసుని మాకంటే రామయ్య తాతే బాగా అర్థం చేసుకున్నాడు సార్ అంది మంగతయారు.
కిరణ్కి తన భార్య ఏంటో బాగా తెలుసు, కానీ అది బయటి వాళ్ళకి అర్థం కాక వారి దృష్టిలో ఆమె నోరు పారేసుకుని చేయి చేసుకుని కఠినాత్మురాలుగా ముద్రపడిందనే బాధ ఉండేది. తన భార్యను సాటి మహిళలు అర్థం చేసుకోవటం, అందుకు రామయ్య ముఖ్య కారణం కావటం అతనికి ఎంతో ఊరట కలిగించింది. ఆ ముగ్గురు మాట్లాడింది చిన్నారి గాయత్రికి అర్థం కాకపోయినా తన తల్లి మంచిది అని చెప్తున్నారనే నిర్ధారణకి వచ్చింది. పొంగిపోయింది. మీరందరూ వచ్చారు, మరి తాత రాలేదు? గాయత్రి అడిగింది. పిచ్చోడు ఎక్కడున్నాడో తెలియదు తల్లి. ఆ మధ్యన మేము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాడు. అమ్మగారు కోలుకోవాలని మొక్కుకున్నాడని చెప్పాడు. గుండు కూడా చేయించుకున్నాడు చెప్పింది పెంటమ్మ. నాకు కలిసినప్పుడు మాత్రం బెంగళూరులో పని దొరికిందని అన్నాడు సార్ అన్నది మంగతయ్యారు. ఈ ఆపరేషన్ సంగతి తెలిసినుంటే నిలుస్తాడా సార్? కాలికి సెట్రాలు కట్టుకుని వచ్చిస్తాడు సార్ చెప్పింది నాగమణి. కొంచెం ఎంగిలిపడి మీరు ఇంటికెళ్ళి తానం చేసి బట్టలు మార్చుకోండి అయ్యగారు, మేము ముగ్గురం ఇక్కడే ఉండి చూసుకుంటాం అన్నది పెంటమ్మ. ఆ అమ్మకు బాగయిందాకా మేం మీతోనే ఉంటామయ్యా, మీ ఇంట్లోనే పని చేస్తాం, మీరు పొమ్మన్నా యాడికి పోము, వద్దన బాకు సార్ అంది నాగమణి. మేడం కోలుకున్న తర్వాత కూడా మేము మీ ఇంట్లోనే పనిచేస్తాం సార్, అలా అని రామయ్య మా దగ్గర మాట తీసుకున్నాడు అంది మంగతయ్యారు. మంగతయ్యారికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఇంటి గేట్ లోపల రెండు వైపులా బారులు తీరిన పూల మొక్కలు మంగతయ్యారికి స్వాగతం పలుకుతున్నట్లు గాలికి రెపరెపలాడాయి. ఆ ప్రతి మొక్కలో ప్రతి పువ్వులో రామయ్య కనిపించాడు మంగతయ్యారికి. తనని కంటికి రెప్పలా కాపాడే మహిళా సైనికుల్లా తనని అంటిపెట్టుకొని ఉన్న పెంటమ్మ, నాగమణి మంగతయ్యారు వైపు కృతజ్ఞతగా చూసింది. మంగతయ్యారు అలియాస్ మ్యాగీ. ఆపరేషన్ పూర్తి చేసి తన ఛాంబర్లో కూర్చున్నాడు డాక్టర్ తానేటి శ్రీనివాసరావు. అతనిలో ఏవేవో ఆలోచనలు. అంతా గజిబిజిగా ఉంది. 2 వారాల ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చింది అతనికి. ఒక వ్యక్తి డాక్టర్ ఛాంబర్లోనికి వచ్చాడు. తన కూతురికి గుండె మార్పిడి చేయాలని వివరంగా అడిగాడు. అందుకు దాతలు ఉండాలని, అది అంత తేలిక కాదని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి ప్రమాదంలోనే సహజంగానో మరణిస్తేనే ఆ వ్యక్తి గుండె అమర్చడానికి సాధ్యమవుతుందని, అలాంటి అవకాశం వచ్చే వరకు పేషెంట్ బ్రతికి ఉండాలని, ఏదో అద్భుతం జరిగి అదృష్టం కలిసొస్తే తప్ప అవన్నీ ఆచరణలో సాధ్యం కాదని చెప్పాడు. అయినా అతను చాలా సందేహాలు గుచ్చి అడిగి తెలుసుకున్నాడు. అతని ఆసక్తికి, ఆరాటానికి, కూతురి మీద అతనికి ఉన్న ప్రేమకి ముచ్చటపడ్డ శ్రీనివాస్ ఛాంబర్ దాటుతున్న అతని పేరు అడిగాడు. అతని పేరు చెప్పాడు. అతన్ని ఎప్పుడో చూస్తున్నట్లు అనిపించింది. ఎంత ఆలోచించినా ఎక్కడ చూశాడో గుర్తురాలేదు. వారం ముందు జరిగిన మరో సంఘటన గుర్తుకొచ్చింది డాక్టర్ శ్రీనివాస్కి. 1 టౌన్ ఎస్ఐ బాబురావు నుంచి ఫోన్ వచ్చింది. డాక్టర్ శ్రీనివాస్, మా స్టేషన్కి దగ్గరలో ఒక వ్యక్తి చెట్టుపై నుంచి పడి చనిపోయాడు. మా విచారణలో అతను అనాథ అని తెలిసింది. అతని జేబులో ఉన్న వివరాల ప్రకారం అతను తన అవయవాలను ఎవరికైనా దానం చేయవచ్చని ఎప్పుడో రాసి పెట్టుకున్న లెటర్ దొరికింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఆ లెటర్లో ఉంది. నువ్వు నీ ఫ్రెండ్ భార్యకి గుండె కావాలని చెప్పింది గుర్తొచ్చి వెంటనే నీకు ఫోన్ చేశాను. ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. బాబురావు చెప్పిన మాటలు తలుచుకున్నాడు శ్రీనివాస్. ఆ రోజు తన స్నేహితుడి భార్యకు గుండె దొరికిందనే ఆనందంలో మరే వివరాలు తెలుసుకోలేదు డాక్టర్ శ్రీనివాస్. ఎస్ఐ బాబురావుకి వెంటనే ఫోన్ చేశాడు. ఆ రోజు లెటర్లో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటని అడిగాడు. బాబురావు చెప్పిన విషయం విని షాక్ అయ్యాడు డాక్టర్. అతని పేరు అడిగాడు. ఎస్ఐ చెప్పిన పేరు విని ఉలిక్కిపడ్డాడు డాక్టర్. అనాథ శవం లాంఛనాలు పూర్తి చేసే పనిని వేరే డాక్టర్ల బృందం చేపట్టింది ఆ రోజు. డాక్టర్ శ్రీనివాస్ నేరుగా ఆపరేషన్కి హాజరై తన బృందంతో విజయవంతంగా ముగించాడు. మిగిలిన అవయవాలన్నీ పనికొచ్చేవి కావడంతో ఆ శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. డాక్టర్ శ్రీనివాస్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మార్చురీ వైపు వేగంగా కదిలాడు. ఆ శవాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. అతను ఆ రోజు తన ఛాంబర్కి వచ్చి తన కూతురికి గుండె కావాలని వివరంగా అడిగిన వ్యక్తే. వివరాలు చూస్తే అదే పేరు. ఆ రోజు అతను చెప్పిన పేరు, ఎస్ఐ బాబురావు చెప్పిన పేరు, ఇక్కడ కనిపిస్తున్న పేరు 3 ఒకటే. అతన్ని అంతకుముందు ఎక్కడ చూశాడో గుర్తొచ్చింది. అరగంట తర్వాత కిరణ్ ఇంట్లో ఉన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఎలా ఉన్నావు చెల్లెమ్మ? చిరునవ్వుతో అడిగాడు డాక్టర్ శ్రీనివాస్. నీ దయ వల్ల బాగానే ఉన్నానన్నయ్య చెప్పింది మ్యాగీ. నా దయ కాదు, ఆ పైవాడి దయ. ఏరా, నెల రోజులు లీవ్ పెట్టి మా చెల్లి ప్రక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే కాలు వెరగొడతాను.
కిరణ్ వైపు చూసి నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్. కిరణ్ కూడా నవ్వేశాడు. అదే సమయంలో డాక్టర్ శ్రీనివాస్ మొబైల్కి మెసేజ్ అలర్ట్ వచ్చింది. రొటీన్గా వచ్చిన ఆ మెసేజ్ని చదివాడు. జీవితాంతం అపరాధ భావాన్ని, పశ్చాత్తాపాన్ని కలిగించే నిజాన్ని చెప్పడం కంటే దాన్ని దాచి జీవితాంతం సంతోషం కలిగించడమే ఉత్తమం. అదే ఆ నిజానికి సార్థకం. డాక్టర్ శ్రీనివాస్లో కొన్ని క్షణాలు చిన్న సంఘర్షణ. అందరి వైపు చూశాడు. ఇంటి నిండా విశ్వాసపాత్రులైన మంచి పనివాళ్ళున్నారు. యు ఆర్ వెరీ లక్కీరా కిరణ్ అన్నాడు డాక్టర్. ఎగ్జాక్ట్లీ. ఆ విషయంలో నిజంగా మేము ముగ్గురం లక్కీరా. కానీ రామయ్య కూడా ఉండి ఉంటే మాకు కొండంత అండగా ఉండేదన్నయ్య. రామయ్య ఈ ఇంటికి గుండె లాంటివాడు. నేనే ఒట్టు పెట్టుకుని చేతులారా దూరం చేసుకున్నాను. బాధ, విచారం వ్యక్తం చేసింది మ్యాగీ. అవునరా, రామయ్య చాలా మంచివాడు. మేమంటే ప్రాణం ఇస్తాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో బాధను వ్యక్తం చేశాడు కిరణ్. అంతగా ప్రేమించే రామయ్య మిమ్మల్ని ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళడు. ఇక్కడే ఉంటాడు. ఈ ఇంట్లోనే ఉంటాడు. మీతోనే ఉంటాడు ఓదార్పుగా అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఈరోజు శ్రీరామనవమి, నా పుట్టినరోజు మామయ్య. పుట్టినరోజుకి నాకు మంచి బహుమతి ఇస్తానని పోయిన పుట్టినరోజు నాడు ప్రామిస్ చేశాడు రామయ్య. బాధగా అన్నది గాయత్రి. అవునా బంగారం? అయితే రామయ్య ఖచ్చితంగా మాట నిలుపుకుంటాడు. నీకోసం ఏదో గొప్ప బహుమతిని ఈ ఇంట్లో ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. ఏదో రోజు దొరుకుతుందిలే, యూ డోంట్ వరీ. గాయత్రిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు డాక్టర్ శ్రీనివాస్. మ్యాగీ కళ్ళలోకి సూటిగా చూస్తూ తృప్తిగా బయలుదేరాడు శ్రీనివాస్. గేటు దాటుతున్న డాక్టర్కి మొక్కలు ప్రేమగా వీడ్కోలు పలికాయి. కిరణ్, పెంటమ్మ, నాగమణి, మంగతాయారు అందరూ మ్యాగీ చుట్టూ చేరి గాయత్రితో కేక్ కట్ చేయించారు. గాయత్రి చిన్న ముక్కని తల్లి నోటికి అందించింది. మ్యాగీ ముందుకు వంగి గాయత్రి నుదుటిపైన ముద్దు పెట్టింది. ఎందుకో ఆ ముద్దు కొత్తగా అనిపించింది గాయత్రికి. రామయ్య ముద్దు గుర్తొచ్చింది.